హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఈరోజు మనం మటన్ పులావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. మటన్ పులావ్ అంటే ఎంతో టైం పట్టేస్తుందిరా అని అనుకుంటామా? ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం మారిపోతుందండి. కేవలం కొన్ని నిమిషాల్లో కుక్కర్లో జ్యూసీ మటన్తో హోమ్ మేడ్ పులావ్ అద్దరిపోతుంది. ఎలా చేయాలో ఏంటో నేను మీతో చూపిస్తూ షేర్ చేసేస్తూ ఉంటాను. మీరు కూడా చూసి ట్రై చేసేయండి. దీనికోసం నేను ఒక పావు కేజీ మటన్ని తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని అందులో హాఫ్ చెక్క నిమ్మని కూడా బాగా పిండుకున్నాను. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని 2 అవర్స్ ఖచ్చితంగా రీఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. అప్పుడే ముక్కలకి అన్ని మసాలాలు ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. మీరు అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముక్క. ఆ తర్వాత నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెంగా వేడెక్కిన తర్వాత అందులో 2 బే లీఫ్, ఆ తర్వాత అందులో చిన్న సిన్నమన్ స్టిక్, 2 లవంగాలు, 2 ఇలేచీ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. అది కొంచెం కలుపుకొని వేగిన తర్వాత నేను మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని సన్నంగా తురుముకొని వేసుకున్నాను. అది బాగా వేగిపోయిన తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఆ తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా బాగా వేగేంత వరకు, బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఖచ్చితంగా వేయించుకోవాలి. అది బాగా వేగిపోయాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 5 to 7 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా మటన్ అనేది కుక్ అవుతుందన్నమాట. 7 మినిట్స్ అనేది టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకుందాం. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను మటన్ కుక్ చేయడానికి ఫస్ట్ హాట్ వాటర్ని పెట్టుకున్నాను. ఒక్కసారి బాగా కలుపుకుంటూ హాట్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్నే యాడ్ చేస్తాను ఎప్పుడు మటన్ కుక్ చేసినా కూడా. నేను హాట్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటూ ప్రెషర్ కుక్కర్లో మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఆ 3 విజిల్స్ తర్వాత నేను మళ్ళీ లిడ్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి వాటర్ ఉంటే మొత్తం అంతా వాటర్ ఇంకినంత వరకు బాగా బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో చిన్నగా ఉన్న టమాటాని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను. టమాటాలు మగ్గినంత వరకు ఉడికించుకున్నాక నేను 1 కప్ రైస్ను 1 అవర్ బాస్మతి రైస్ సోక్ చేసుకున్నాను. 1 కప్ రైస్ తీసుకున్నాను కదా, అవి ఇందులో వేసుకొని మొత్తం అంతా కలుపుకున్నాను. అది బాగా కలిసి వాటర్ అంతా ఇంకిన తర్వాత 1 కప్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని, హాట్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉప్పు ఏం చాలకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ నేను మళ్ళీ 3 విజిల్స్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ అయిన తర్వాత 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక చూడండి ఎంతో పర్ఫెక్ట్గా ఉండే మటన్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.